వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా కొత్త రాష్ట్ర సంస్థాగత బృందాన్ని ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ప్రధానంగా ఓబీసీ వర్గాలు, మహిళా నాయకులకు మరింత ప్రాతినిధ్యం కల్పించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోని ప్రభుత్వం గత 5 ఏళ్లలో అనేక సంక్షేమ పథకాల్ని ప్రకటించింది. అంతేకాదు శాంతి భద్రతలపై యోగి సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. మొత్తం మీద యూపీలో మరోసారి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో యూపీలో మరోసారి అధికారంలోకి రావాలని కమలం పార్టీ డిసైడ్ అయింది. కాగా రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ కొత్త రాష్ట్ర సంస్థాగత బృందాన్ని ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. కాగా బీజేపీ ఉత్తరప్రదేశ్ శాఖ అధ్యక్షుడు పంకజ్ చౌదరి ముద్రతో ఈ కొత్త సంస్థాగత బృందం ఉంటుందని భావిస్తున్నారు. కాగా బీజేపీ యూపీ శాఖ అధ్యక్షుడిగా పంకజ్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి పార్టీని బలోపేతం చేయడానికి పెద్ద ఎత్తున కసరత్తు ప్రారంభించారు. అంతేకాదు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంతో పూర్తి సమన్వయం ఉండేలా ఈ బృందాన్ని రూపొందించడంపై పంకజ్ చౌదరి ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ విధానాలు, పార్టీ కార్యకర్తల పనితీరు ఒకే దిశలో సాగాలన్నదే ప్రధాన లక్ష్యంగా బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. అలాగే సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఇచ్చేలా కొత్త బృందం ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఓబీసీ వర్గాలు, మహిళా నాయకులకు మరింత ప్రాతినిధ్యం కల్పించే ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం. స్థానిక రాజకీయ సమీకరణాలను దెబ్బతీయకుండా విస్తృత సామాజిక సమతుల్యత సాధించడమే పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. కాగా ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్వాదీ పార్టీ ఒక ప్రబల శక్తిగా ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాదు కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమిలో సమాజ్వాదీ పార్టీ కూడా ఒక కీలక భాగస్వామిగా ఉంది. వీటన్నిటికీ మించి 2024 నాటి లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడానికి సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆసక్తి చూపుతున్నట్లు రాజకీయ వర్గాల కథనం. అయితే సీట్ల పంపకాల దగ్గర రెండు పార్టీల మధ్య పేచీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో మొత్తం 402 అసెంబ్లీ సీట్లున్నాయి. కాంగ్రెస్ పార్టీ కనీసం 125 సీట్లలో పోటీ చేయాలనుకుంటోంది. అయితే కాంగ్రెస్ పార్టీకి అన్ని సీట్లివ్వడానికి సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అంగీకరించకపోవచ్చు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కాంగ్రెస్కు 50 సీట్లు మించి ఇవ్వకపోవచ్చని వీరంటున్నారు. అయితే ఉత్తరప్రదేశ్ వంటి దేశంలో అతిపెద్ద రాష్ట్రంలో కేవలం 50 సీట్లకు పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తుందా అనేదే తెర మీదకు వచ్చిన ప్రశ్న. ఈ నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీని పక్కనపెట్టి బహుజన్ సమాజ్ పార్టీతో చేతులు కలపాలన్నది హస్తం పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది. అయితే బీజేపీ భయంతో మాయావతి తమతో పొత్తు పెట్టుకుంటుందా అనేటువంటి అనుమానం కూడా కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమైంది. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే మాయావతికి వ్యతిరేకంగా అనేక కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగే అవకాశాలున్నాయని అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్తో పొత్తుకు మాయావతి అంగీకరించకపోవచ్చనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే బహుజన్ సమాజ్ పార్టీ కొంతకాలంగా వరుస పరాజయాలు ఎదుర్కొంటోంది. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. అయితే దళిత ఓటు బ్యాంకును మాత్రం మాయావతి కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా దళిత ఓటు బ్యాంకుకు దగ్గర కావాలన్నది కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ఏమైనా మరికొన్ని నెలల్లో ఉత్తరప్రదేశ్ రాజకీయాలపై ఒక స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. కాగా గత 5 ఏళ్ల కాలంలో యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రకటించింది. ఉత్తరప్రదేశ్లో మరోసారి అధికారంలోకి రావడానికి పక్కా వ్యూహాలు పన్నుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు, అలాగే విద్యాశాఖ సిబ్బందికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టీచర్లు, అలాగే విద్యాశాఖ సిబ్బంది కోసం ప్రత్యేక ముఖ్యమంత్రి శిక్షక్ నగదురహిత చికిత్స పథకానికి శ్రీకారం చుట్టింది.
కాగా రాజకీయంగా చూస్తే ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ దూసుకుపోతోంది. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తరువాత శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అసాంఘిక శక్తుల భర్తం పట్టారాయన. ఒక చిన్న నేరం చేయాలన్నా ప్రస్తుతం గూండాలు హడలిపోతున్నారు. కాగా గిట్టనివారు బుల్డోజర్ సంస్కృతిని తీసుకొచ్చారని విమర్శలు చేసినప్పటికీ సామాన్య ప్రజలు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. ఏమైనా ఉత్తరప్రదేశ్లో మరోసారి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ పక్కా వ్యూహంతో ముందుకెళుతోంది.